వాళ్ళిద్దరికీ పెళ్ళై 9 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళ బాబు ఉన్నాడు. వాడు స్కూల్ నుంచి వచ్చి తను చెప్పిన విధానంతోనే మీకు చెప్తాను. స్కూల్ నుంచి వచ్చే వరకు డాడీ మమ్మీని కొడుతున్నాడు, మమ్మీ ఏడుస్తుంది, నానమ్మ ఆపుతుంది. అంటే ఆపుతుందో ప్రేరేపిస్తుందో మనకైతే ఆ వీడియోస్లో తెలుస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు 36 లక్షల కోసం అక్క చెల్లెల్ని ఇంత హింస పెడుతున్నారు. సో తను నేను స్టాండ్ బైగా ఉంటాను, నేను వర్క్ చేసుకుంటాను, నేను సెలూన్ నడిపించుకుంటానంటే లావిష్ సెలూన్ అయితే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత దాన్ని ముప్పించేయడం జరిగింది ఇద్దరు అన్నదమ్ములు కలిసి. అండ్ మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను అని అంటే ఇంకా గొడవలు చాలా విపరీతంగా అయిపోయి ఆ రోజు బాబు వచ్చే టైంకి స్కూల్ నుంచి డైరెక్ట్గా ఏదో కిరోసిన్ మీద పోసేసి నిప్పంటించేశాడు డాడీ. మమ్మీ మండిపోయింది అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పాడు బాబు. కింద పిన్నికి వెళ్ళి చూపించే వరకు ఇక్కడ ఏం జరుగుతుంది, తీసుకెళ్లారు ఒక హాస్పిటల్కి, పట్టుకోలేదు. అంటే ఈవెన్ టు డెత్ 90 degrees బర్న్స్ ఉండడం వల్ల సో తీసుకోలేదు. ఇంకా సతర్జంగ్ హాస్పిటల్ ఉంటుంది, అదంతా ఫేమస్ నోయిడాలో, అక్కడ తీసుకెళ్లారు. షీఈ్ ఆల్మోస్ట్ డెడ్ అనమాట. వెళ్ళే వరకే చనిపోయింది. తల్లిదండ్రులకు కూడా చెప్పారు, వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ టైంలో వచ్చి ఏం చేస్తారని నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే విపిన్కి ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు, చాలా పంచాయతీలు అయ్యాయి, వచ్చాం మాట్లాడడం తీసుకెళ్లారు. ఇప్పుడైతే ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయి అయితే చనిపోయింది కదా, అయినా కూడా ఎవ్వరు, దిస్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఫెమినిజం అనుకున్నా ఏదనుకున్నా ఒక అబ్బాయిని హెరాస్ చేస్తే ఇంకొక అబ్బాయిని చంపేస్తే మనం గగ్గోలు పెట్టే మనము ఇలాంటి కేసులు ఎన్ని వస్తున్నా కూడా మాట్లాడడం ఎందుకు మరి?